ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటి లేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు అబద్ధ సాక్ష్యము అనే మాటను ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్స్గా మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపవలనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెతకుచుండిరి. కానీ అబద్ధ సాక్ష్యము మరి చాలా ఈజీగా సులువుగా చిక్కులు పెట్టు పాపం అన్నమాట. ఇది మరి పెదాల మీదే మాట్లాడేస్తారనమాట అబద్ధాలు. మిగతా వాటికన్నా మనం ఏదన్నా టైం చూసుకోవాలి, ప్లాన్ చేయాలి, స్కెచ్ చేయాలి, ఇలాంటివి ఉంటాయి. కానీ అబద్ధం పెదాల మీద ఈజీగా మాట్లాడేస్తారనమాట. మరి 10 ఆజ్ఞలలో మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకము అని. మరి అంత మాత్రమే కాదు, కానీ వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరపరచమని కీర్తనాకారుడు మరి అక్కడ మాట్లాడుతున్నాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములని లేఖనాలు సెలవిస్తున్నాయి. నిన్నిమిత్తముగా నీ పొరుగు వాని మీద సాక్ష్యము పలకకూడదని కూడా మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. అంత మాత్రమే కాదు, కానీ అదే 10 ఆజ్ఞలను మరలా మత్తయి సువార్తలో యేసయ్య ప్రస్తావించడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఈ శ్రమల దినాలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన మీద కూడా అబద్ధ సాక్ష్యం పలకొచ్చు. ఎందుకంటే యేసయ్య మీదే అబద్ధ సాక్ష్యాన్ని వారు ఎతికారు, మనుషులు పోగేసుకున్నారు. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత? మరి అనేక మంది దైవజనులు, మిషనరీస్, సువార్థికులు, సేవకులు అబద్ధ సాక్ష్యం మీద మరి అన్యాయంగా హింసింపబడ్డారు, చెరపాలయ్యారు, ఖైదీ పాలయ్యారు. నేటికి మరి చెరసాలలో మగ్గుతున్నవారు అనేక మంది ఉన్నారు. ఒక్కొక్కసారి అయిన వారి నుంచి, కుటుంబస్తుల మధ్య నుంచి, ఆత్మీయుల నుంచి, అన్యుల నుంచి కూడా మనం అబద్ధ సాక్ష్యాలను, మనం చెయ్యని పనికి నిష్కారణంగా మరి అబద్ధ సాక్ష్యం మన మీద పలకవచ్చు. అయినప్పటికీ మరి యేసయ్యని మనం జ్ఞాపకం చేసుకోవటమే. పరిశుద్ధుడు, నీతిమంతుడు, మరి ఆయన మీదే మరి అబద్ధ సాక్ష్యాన్ని పలికినట్టు మనం చూస్తూ ఉన్నాం. మనం ఎంతండి? మన విశ్వాస జీవితం ఎంత? మన భక్తి జీవితం ఎంత? నిశ్చయముగా ఈ శ్రమల దినాలలో అబద్ధ సాక్ష్యాలు ఎవరైనా మనకు అగైనెస్ట్గా చేస్తున్నప్పటికీ, ఈ అబద్ధ సాక్ష్యాలు, అన్యాయపు తీర్పులు, మరి బలిగొంటం, దాడులు చేయటం, హింసించటం, సంఘాలని, కుటుంబాలను, వ్యక్తులను ఎటువంటి దారుణమైన పరిస్థితులు చేస్తున్నప్పటికీ మనం ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనమైతే తిరుగుబాటు చేసే స్వభావం మన రక్తంలో లేదండి. ఎందుకంటే యేసయ్య మరి మనుష్య రూపిగా ఇక్కడ ఉన్నప్పుడు ఆయన మీద అనేకమైన అవమానాలు, నిందలు, అభాండాలు వేసినప్పటికీ, నేరాలు మోపినప్పటికీ, అబద్ధంగా చెప్పినప్పటికీ ఆయన నోరెత్తి ఒక్క మాట కూడా పలకలేదు. అన్ని మాటలు అడుగుతున్నాను, నువ్వేం మాట్లాడవా, వీరు ఇన్ని మాటలు చెప్తున్నారని ప్రశ్నించిన బదులు చెప్పలేదు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. కానీ సిలువ మీద అన్నిటిని సహించిన తర్వాత, భరించిన తర్వాత, నిందలు, అవమానాలు, సఫరింగ్స్, షేమ్ మొత్తం అయిపోయిన తర్వాత సిలువ మీద చెప్తా ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. మనం కూడా అదే నేర్చుకోవాలి. ప్రేమిద్దాము, క్షమిద్దాము. నిజంగా మరి నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారములంట. యెహోవా మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరు? ఎన్ని అవమానాలు, నిందలు, అబద్ధ సాక్ష్యాలు చిత్రీకరించిన, అన్యాయపు తీర్పునిచ్చిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయన న్యాయాన్ని జరిగిస్తాడు మన పక్షంగా. ఇప్పుడు అర్ధబలంతో, అంగబలంతో ప్రతి కార్యాన్ని కూడా అబద్ధంగా చిత్రీకరించి, అన్యాయపు తీర్పునిచ్చి, జరిగినది మరుగున చేసి సత్యాన్ని సమాధి చేయొచ్చేమో, కానీ అబద్ధ సాక్ష్యం ఎంత దూరమో ప్రయాణించదండి. ఎందుకంటే ఇక్కడ చెల్లుబాటు అవుతుందేమో, కానీ రేపటి దినాన ప్రతి ఒక్కరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవాలి. అప్పుడు ఆయన మనకు న్యాయాన్ని జరిగిస్తాడు. నాథ సత్యస్వరూపి అని హతసాక్షుల రక్తం బలిపీఠము చెంత ప్రాధేయపడిన ఇంకొంచెం సమయం ఓర్చుకుందాం, ప్రేమిద్దాం. దేవుడే మన పక్షంగా న్యాయ తీర్పు ఇచ్చే దేవుడే ఉన్నాడు. మనకి న్యాయాన్ని ఇచ్చి క్షేమాన్ని విస్తరింప చేయునుగాక. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించునుగాక. ప్రభు కృప మనందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.